హాయ్ అండి, నమస్తే. నా పేరు సుందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నేను ఫిష్ పికిల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించారనమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వేడివేడిలో ఒక్కసారి టేస్ట్ చేయండి. చాలా బాగుంది. నేను ఇక్కడ వచ్చేసి 1.5 kg ఫిష్ని అయితే తీసుకుని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 30 పీసెస్ వరకు వచ్చినాయి. దానికి నేను ఈ క్వాంటిటీని అయితే చూపించాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని దాంట్లోనే కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకుని వీటికి బాగా పట్టించేయాలన్నమాట. ఇలా పట్టించడం వల్ల పీస్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా పట్టించేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసిన ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని వేసేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి బాగా గోల్డెన్ కలర్ రావాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇలా నేను అన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత అదే ఆయిల్లో నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. నేను ఇక్కడ 30 పీసెస్కి ఫిష్ పీసెస్కి చూపిస్తాను అనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దీనికి డబల్ వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియా జీరా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు కారం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం వేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా అస్సలు బాగోదు కదా. ఇలాగ మనం ఈ క్వాంటిటీలో వేసుకుని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిలే వేసేసుకోవచ్చు. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే దీనికి డబల్ తీసుకుని వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫిష్ని, అవి ఇందులోకి వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నాన్ వెజ్ పికిల్ పెట్టడానికి కొంచెం భయపడతాం కదా, అలా కాకుండా ఫస్ట్ టైం పెట్టినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ముక్కలు విరగకుండా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా బాగుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe to my channel. Thanks for watching.